ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. వీటికంటే గొప్ప కార్యములు చూతు అని వారితో చెప్పెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నారండి. మనము దేవుని వాక్యానుసారంగా ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఈ లోకంలో జీవిస్తుంటామో ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేస్తారండి. ఈ లోకంలో మనుషులు చేసే గొప్ప కార్యాల కాడికి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు. మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు గొప్ప కార్యం చేశారండి. ప్రతి ఒక్క మానవాళిని అక్కడ రక్షించారు. అదేవిధంగా ఎరుకో గోలను కూడా కూల్చారండి. అది అద్భుతంగా దేవుడు వాళ్ళకి సహాయం చేశారండి. ఇంత గొప్ప సహాయం చేసే దేవుడు చనిపోయిన వాళ్ళు లేపారు. కుంటివారిని, గుడ్డివారిని, అనేక మంది రోగుల్ని, కుష్ఠరోగులను, జలదల రోగమైనటువంటి వారిని ప్రతి ఒక్కరిని లేపిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో భయపడాల్సిన అవసరం లేదండి. మనం ఈ లోకంలో దిగులు పడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. మన భారము తీసుకొని యేసుక్రీస్తు వారి మీద మోపేదే మన పని. దేవుని వాక్యం ఒక సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరిని నమ్మాలి? ఈ లోకంలో మనుషులను నమ్ముతున్నాం, ఈ లోకంలో అధికారులను నమ్ముతున్నాం, ఈ లోకంలో మనుషులు ఎవరైతే గొప్పగా స్థానంలో ఉన్నారో వాళ్ళని నమ్ముతున్నాం. కానీ దేవుణ్ణి నమ్మితే మనం ఆయన మహిమను చూస్తాం. అదేవిధంగా మనం యేసుక్రీస్తు వారి మార్గంలో నడిచి ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు మీ వాక్యానుసారంగా మేము బ్రతుకున్నట్లుగా ప్రాధేయపడుతున్నానయ్యా. యేసు వాక్యంలో అనేక మార్లు మీరు సెలవిచ్చారు, నమ్మిన ఆమె ధన్యురాలు ఆయనని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. మేమైతే నమ్మకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూస్తూ మా జీవితాన్ని నాశనం చేసుకుంటే దయతో క్షమించమని అడుగుచున్నానయ్యా. యేసు మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ ప్రణాళిక చొప్పున మేము బ్రతుకున్నట్లుగా ప్రాధేయపడుతున్నాం. అబ్రహాము దేవా జ్ఞాపకం చేసుకోండి, ఇస్సాకు దేవా జ్ఞాపకం చేసుకోండి, యాకోబు దేవ జ్ఞాపకం చేసుకొని ఒకసారి రక్షించమని అడుగుతున్నామయ్యా. ఈ లోకంలో శ్రమలు కలిగితే, బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఎవరిని కలిగితే మనుషుల దగ్గరికే వెళ్తున్నారు, కానీ సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి వచ్చి రెఫర్ చేయటం లేదయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మా భారము మీ మీద వేస్తేనే వేసి మీరు తగిన సమయంలో మాకు ప్రతిఫలం ఇస్తారు. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని, గొప్ప కార్యాలు చేసే మంచి మనసుని మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తలుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్